తండ్రికి కూడా జరిగిన ఇన్సిడెంట్, ఏ తండ్రి తట్టుకోలేని ఇన్సిడెంట్ మీ జీవితంలో మీ అబ్బాయి మృత్యువు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ యాటిట్యూడ్లో కానీ మీ ఆలోచన ధోరణిలో కానీ ఏమైనా తేడా వచ్చిందా? లేదంటే బిఫోర్ అప్పటి తేజానా మేము ఇప్పుడు తేజ చూస్తే ఒకే తేజానా, లేదంటే ఏమైనా మారిన తేజానా? మారండి, ఇండస్ట్రీ పరంగా పక్కన పెట్టండి, మామూలుగా ఒక మనిషిగా మారుతారా ఎవరైనా? అంటే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఒక ఫీల్ వస్తుంది. యూ స్టార్ట్ రియాక్టింగ్ టు సర్టెన్ థింగ్స్. అంతకుముందు రియాక్ట్ కానాటికి కూడా మనం రియాక్ట్ అవుతుంటాం. ఓకే, మనకి ఎప్పుడైనా లాస్ కానీ కష్టం కానీ కలిగినప్పుడు అది మార్పు. అంటే మార్పు రావాలి. అదే కాదు, లైఫ్లో మనం పెరుగుతున్న కొద్దీ తిరిగి ఒక్కొక్క దెబ్బ, ఒక్కొక్క సక్సెస్, ఒక్కొక్క ఫెయిల్యూర్ అన్నిటికీ మనం నేర్చుకుంటుంటాం. లైఫ్ కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్ కదా. దాంట్లో ఏడుపు అనేది కూడా నేర్చుకుంటాం. చాలా మందికి అంటే మీడియాలో తెలియదు, అందరేదో తేజ గారి అబ్బాయి చనిపోయారని తెలుసు తప్పించి ఎలా అనేది చాలా మందికి తెలియదు. ఏదో ఇండస్ట్రీ పీపుల్కి తెలిసేమో, ప్రేక్షకుల కోసం అది అసలు ఎలా జరిగింది ఏంటి అన్నది. అది డాక్టర్స్ మిస్టేక్ అండి. ఓకే, ఎలా? వాళ్ళు ఏదో తప్పు చేశారు, తప్పు చేయటం వల్ల అలా అయిపోయింది. ఏది చిన్నప్పుడు? బేబీ పుట్టిన తర్వాత. బాబా బేబీ? బాబు. ఓకే, పుట్టిన తర్వాత డాక్టర్ మిస్టేక్ చేశారు. ఓకే, ఆ డాక్టర్ మిస్టేక్ వల్ల అలా అయింది. చాలామంది చెప్పారు కేసు వేయండి హాస్పిటల్ మీద, మీరు అంత ఖర్చు పెట్టారు, 4 ఏళ్ళు సినిమాలు చేయలే కదా అని అంటే, సరే కేసు వేస్తాను, డబ్బుల గురించి కాదు, మా అబ్బాయి వెనక్కి వస్తాడంటే వేస్తా. రానప్పుడు ఎందుకు? మీరు అప్పుడు చాలా ఫైట్ చేశారని కూడా విన్నాను. హాస్పిటల్తో చేయలేదు. అంటే కండిషన్ బెటర్ చేద్దామని ట్రై చేశాను. జర్మనీ తీసుకెళ్ళా, చైనా తీసుకెళ్ళి అన్ని రకాల ట్రీట్మెంట్లు చేసి నేను ఆల్మోస్ట్ ఒక డాక్టర్ అయిపోయా. ఇప్పుడు మీరు ఏ జబ్బు ఏది చెప్పినా నేను వెంటనే రెమెడీలు అవి చెప్పగలను. ఎంతండి అబ్బాయి వయసు అప్పుడు? పోయినప్పుడు 4 ఇయర్స్. ఓకే. మీరు అంటే అబ్బాయి ఆ కండిషన్లో ఉన్నప్పుడు మీకంటే ఎక్కువగా మీ వైఫ్ చాలా కష్టపడ్డారు. అసలు అంటే ఆల్రెడీ మీరు ఫ్లాప్స్లో ఉన్నారు, ఆయన మీద ఎందుకు ఇంత స్ట్రెయిన్ ఇవ్వాలని చెప్పేసి తనే మొత్తం చూసుకుంది, తనే బాధ్యత వహించింది అని నాకు ఇండస్ట్రీ పీపుల్ ద్వారా నేను సేకరించిన. అంటే ఫ్లాప్ అని కాదండి, అప్పుడు సినిమాలు తీయలేదు అన్ని చాలా. అంటే మేము 4 years నిద్రపోవాలి. ఓకే, 24 hours ఇల్లుని హాస్పిటల్ లాగా మార్చేసాం. ఎప్పుడు 3 షిఫ్ట్లో ఇద్దరు నర్సులు ఉండేవారు. ఓకే, ఒక డ్రైవర్ ఉండేవాడు. 3 షిఫ్ట్లో 3 డ్రైవర్లు మారుతుంటారు. ఓకే, ఇల్లంతా రోజు క్లీనింగ్, జనరేటరు, ఆక్సిజన్ మెషిన్స్, క్లీనింగ్ మెషిన్స్, సక్షన్ మెషిన్స్ ఇవన్నీ ఉండే ఆల్మోస్ట్ హాస్పిటల్ అనమాట. ఎప్పుడు కావాలన్నా ఇమ్మీడియట్గా డాక్టర్ రావాలి, లేదా ఎనీ టైం హాస్పిటల్ తీసుకెళ్ళాలి. పగలు నేను లేచి ఉంటే తను రాత్రి లేచి ఉండే, అలా ఉన్నాం. ఇంకేం పని చేయాలి అసలు. ఓకే. మీలో మీ మనసులో మీ వైఫ్కి ఏ స్థానం ఇస్తారు? సినిమా తర్వాత ఇస్తా, కానీ టాప్ స్థానం ఇస్తా. ఓకే, ఫస్ట్ స్థానం అయితే సినిమానే. సినిమా వర్క్ తర్వాత మా వైఫ్కి ఇస్తా, వైఫ్కి టాప్ ఇస్తా. అంటే మా బాబు అని కాదు, మా బాబుకి ఇంత చేసిందని కాదు, నాలాంటి నిలబడి ఉన్నందుకు పద్మశ్రీ వచ్చేస్తుంది.